హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మాంగళ్య బంధం 22వ భాగాన్ని వినేద్దాం. ఆ రోజు అర్చన, చంటి, అర్జున్, వసు నలుగురు ఒకే కారులో స్టార్ట్ అయ్యారు. అర్చు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కారులో ముందే వెళ్ళిపోయారు. అక్కడ అరేంజ్మెంట్స్ అవి చూసుకోవడానికి. హ్యాపీగా కారులో పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఇంతలో సడన్గా డామ్ అని శబ్దం చేస్తూ కారు అటు ఇటు తిరుగుతూ కొంచెం దూరం వెళ్ళి ఆగిపోయింది. లక్కీగా ఆ టైంలో వెనక కానీ ముందు కానీ ఏ వెహికల్ లేకపోవడంతో ఎవరికీ ఏమీ కాలేదు. అందరూ అప్పటి వరకు కంగారు పడిన కారు ఆగిన తర్వాత కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఏమైంది అంటుంది కంగారుగా అర్చన. చంటి కార్ దిగి, రే బావా, టైర్ పంచర్ అయిందిరా అంటాడు. చంటి, ఇప్పుడు ఎలా రా, దగ్గరలో ఏ మెకానిక్ షాప్స్ కూడా లేవే అంటాడు అర్జున్. స్టెప్నీ ఉందా, నేను ఫిక్స్ చేస్తాలే అంటాడు చంటి. ఒక ఐడియా వచ్చింది అర్జున్కి. లేదురా, అది కూడా పంచరే అంటాడు కావాలని. వసు, అర్చన వాళ్ళ మాటలు విని కిందికి దిగి, ఇప్పుడు ఎలా, అసలే ఎండ మండిపోతుంది, వెనక్కి వెళ్ళడానికి కూడా ఏ వెహికల్ రావట్లేదు అంటారు. చంటి, కంగారు పడకండి, మనం బస్సులో వెళ్దాం అంటాడు. ఏంటి బస్కా? మీ ఊరు బస్ అంటే ఎగ్జిబిషన్లో డైనోసర్ రైడ్లా ఉంటుంది. బాబోయ్, నా వల్ల కాదు బాబు అంటుంది అర్చన. మరైతే కారు బాగవ్వాలంటే కనీసం 4 hours అయినా పడుతుంది. అప్పటి వరకు ఇక్కడే ఉండమే అంటాడు అర్జున్. వసు, అచ్చు, మనం సగం దూరం వచ్చేసాం కదా, ఇంకెంత, ఒక 2 గంటలు అంతే కదా, ప్లీజ్ ఒప్పుకోవే అంటుంది బ్రతిమలాడుతూ. నువ్వు మరీ అంతలో అడక్కే బంగారం, సరేలే ఏం చేస్తాం, పదండి అంటుంది అర్చన. వసుతో కాసేపు ఒంటరిగా మాట్లాడడానికి కూడా కుదరట్లేదు అనుకుంటూ అలానే వాళ్ళ వెనక నడుస్తూ ఉంటాడు అర్జున్. కాసేపటికి బస్ స్టాండ్ రావడంతో బస్ కోసం వెయిట్ చేసి అది రాగానే ఎక్కుదామని బస్ దగ్గరికి వెళ్ళారు. అంతే, నలుగురు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. బస్ అంతా జనాలతో నిండిపోయి కిక్కిరిసి ఉంది. ఇప్పుడు ఎక్కాలో లేదో అర్థం కాక అక్కడే నించున్నారు. ఎక్కండి ఎక్కండి అంటున్నాడు వాళ్ళని చూసి కండక్టర్. నెక్స్ట్ బస్సులో వస్తాం అంటుంది అర్చన. నెక్స్ట్ బస్సా అని నవ్వి, ఈ బస్సు రోజుకి 2 సార్లే ఉంటుంది మేడం, ఇది 2వ ట్రిప్ అండ్ లాస్ట్ ట్రిప్ కూడా, ఇంకా మీ ఇష్టం అంటాడు కండక్టర్. అరే, ఇప్పుడు ఇది మిస్ అయితే మళ్ళీ ఇక్కడే ఉండిపోవాలి, అవసరమా చెప్పండి, పదండ్రా ఎలాగోలా ఎక్కేద్దాం అని చెప్తాడు అర్జున్. ఇక తప్పక అందరూ బస్సు ఎక్కుతారు. చంటి, అర్చన లోపల నించునుంటే ప్లేస్ లేక పై స్టెప్ మీద వసు, కింద స్టెప్ మీద అర్జున్ నించునున్నారు. వసు అర్జున్ వైపే చూస్తుంది, మరీ కింద నించున్నాడని. ఏంటి చిన్నమ్మ అలా చూస్తున్నావు అన్నాడు. అది జాగ్రత్త, పడిపోతారు అంటుంది. వసు కోసం ఇంకో స్టెప్ ఎక్కి తన వెనకాల నించొని చూస్తూ ఉన్నాడు అర్జున్. అర్జున్ తనకి దగ్గరగా ఉండడంతో నవ్వుతూ ముందుకు చూస్తుంది. గాలికి ఎగురుతున్న వసు జుట్ అర్జున్ ఫేస్ని తాకుతుంటే అర్జున్ వాటిని చేత్తో తడుముతూ నవ్వుతూ ఉంటే అప్పుడే గొంతులో పడ్డ బస్ పైకి లేచింది. ఆ కుదుపుకి వసు పడిపోతూ ఉంటే అర్జున్ వసుని పట్టుకున్నాడు. వసు నడుము మీద అర్జున్ చేయి పడేసరికి అక్కడే ఫ్రీజ్ అయిపోయి అలానే చూస్తూ ఉంది. అర్జున్ వసుని గట్టిగా పట్టుకొని దగ్గరికి తీసుకుని, చిన్నమ్మ నువ్వు బాగానే ఉన్నావు కదా, జాగ్రత్త అని చెప్తున్నాడు. కానీ వసు నడుము మీద చెయ్యి అలానే ఉంచుతాడు కావాలని. వసుకి నోట మాట రాక అర్జున్ గారు అని ఎక్కడో పలికి అలానే చూస్తుంది. అర్జున్ నవ్వుతూ, చిన్నమ్మ ఏం తింటావు నువ్వు అన్నాడు. అర్థంగా కాలాన్ని చూస్తూ ఉంటుంది. ఇంత మెత్తగా ఉందేంటి నీ నడుము అని వసు చెవులో చెప్తాడు. ఆ మాటకి ఎక్కడలేని సిగ్గంతా వసు మొహంలోకి చేరిపోయి ఇంకా అందంగా కనిపిస్తుంది. అర్జున్, అలా సిగ్గుపడకే బేబీ, చాలా ముద్దు చేస్తున్నావు, ఇక్కడ ముద్దు పెట్టుకుంటే బాగోదు అంటాడు నవ్వుతూ. వసుకి మాటలు రాక కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది అర్జున్ మాటలకి. అర్జున్ వసు నడుము మీద చేయి చేస్తూ, నీతో ఒక విషయం చెప్పాలి మా, ఇంటికెళ్ళాక ఫంక్షన్ పనిలో పడి నన్ను మర్చిపోకే అంటాడు మెల్లగా. సరే అని తలూపుతుంది. అచ్చు వెనకాల నించుని మెల్లగా అచ్చు చెవులో బంగారం అని పిలుస్తాడు చంటి. అర్చన విచిత్రంగా చూస్తూ ఏంటి అన్నట్టు కళ్ళెగరేస్తుంది. అది రేపు మన ఎంగేజ్మెంట్ అయిపోతుంది, అప్పటికి అఫీషియల్గా భార్యాభర్తలు అయిపోతాం కదా, అందుకే అని ఆపేస్తాడు. అందుకే? అది మరి ఒక చిన్న ముద్దు పెట్టచ్చు కదా బంగారం. అర్చన ఆశ్చర్యపోతూ, ఏమడుగుతున్నావు చంటి నువ్వు, మనం ఎక్కడున్నాం, నువ్వేం అడుగుతున్నావు అంటుంది. అంటే ఇక్కడ కాకపోతే నీకు ఓకే కదా చెప్పు బంగారం అంటాడు. నేను ఎప్పుడు ఓకే అన్నాను అంటుంది. నువ్వు ఒప్పుకోలేదనుకో ఇక్కడే పెట్టేస్తాను చెప్తున్నాను అని బెదిరిస్తాడు. అసలు ఏమైంది చంటికి అనుకుని, సరే ఇంటికి వెళ్ళాక చూద్దాంలే అంటుంది అప్పటికి తప్పించుకుందామని. నిజంగానా అని ఆనందపడిపోతూ ఇంకా కలలు కనడంలో మునిగిపోతాడు. ఇలా మెల్లగా 2 గంటల ప్రయాణం హ్యాపీగా సాగి వసు ఇంటికి చేరుతారు. అప్పటికే అక్కడికి కాంతం గారు వాళ్ళు కూడా వచ్చుంటారు. అందరినీ పలకరించి వాళ్ళతో ఆ రోజంతా కాలక్షేపం చేస్తారు నలుగురు. ఎంగేజ్మెంట్కి కావాల్సిన పనులన్నీ అందరూ సమానంగా పంచుకొని చేస్తూ ఉంటారు.
నైట్ అయ్యేసరికి పెద్దవాళ్ళు ముందుగానే పడుకుంటారు. ఇంకా పిల్ల బ్యాచ్ అంతా పెరటి వైపు మంచాలు వేసుకుని వెన్నెల కింద సెటిల్ అయిపోతారు. ఇప్పుడు చెప్పన్నయ్యా, నువ్వెక్కడికి వెళ్ళావు అన్నాడు కమల్. నేనెక్కడికి వెళ్ళలేదురా, చంటి గదికి. చంటి గడికి కళ్ళు కనపడక వచ్చుంటాడులే అంతే అంటాడు. ఆ విషయం మాట్లాడలేక ఇష్టం లేక. ఆ మాటకి అందరూ నవ్వితే చంటి మాత్రం కోపంగా చూస్తూ ఉంటాడు అర్జున్ని. అక్క, నీ ఫేస్ ఏంటి ఇంత గ్లోగా ఉంది, ఏం వాడుతున్నావు చెప్పక్క, అసలే రేపు ఎంగేజ్మెంట్లో బాగా కనపడాలి అంటుంది స్వర్ణ. మీ అక్క గ్లోకి కారణం ఏ క్రీములో కాదు పాప, అర్జున్ అన్నయ్య అంటుంది వసుని ఆట పట్టిస్తూ అర్చన. నిజమా అక్క అంటుంది నవ్వుతూ స్వర్ణ. వసు అర్జున్ వైపే చూస్తుంది. అలా చూడకు చిన్నమ్మ అనుకుని నవ్వుతూ ఉంటాడు. ఇంకందరూ ఓ అని అరుస్తూ వసుకి అర్జున్కి కితకితలు పెడుతూ ఉంటారు. అందరూ నవ్వులతో ఆ రాత్రి ఇంకా వెలుగుమయంగా కనిపిస్తూ కనువిందు చేస్తోంది. కాసేపటికి చంటి అర్చనతో ఎలా అయినా ఎంగేజ్మెంట్లో ఒక ముద్దు అయినా పెట్టించుకోవాలని అందరినీ వెళ్ళి నిద్రపోమని తరిమేస్తాడు. అచ్చు వెళ్తూ ఉంటే చేయి పట్టుకుని ఆపుతాడు. ఏంటి చంటి అని అడిగింది. మర్చిపోయావా నా ముద్దు అంటాడు ప్రేమగా అర్చన వైపు చూస్తూ. అబ్బా ఏంటి చంటి నువ్వు, ఎలాగో మనకి పెళ్ళి అవుతుంది కదా, అప్పుడు నీకు ఎన్ని కావాలంటే అన్ని ముద్దులు పెడతాను అంటుంది. పెళ్ళయ్యాక ముద్దులు మీ ఆయనకి పెడతావు, నువ్వు ప్రేమించిన నీ ప్రియుడికి కాదు కదా అంటాడు సీరియస్గా. అప్పుడు ఆలోచిస్తుంది. నిజమే కదా, మనది లవ్ మ్యారేజ్ కదా అంటుంది. అమ్మయ్య, ఈ రాక్షసికి ఇప్పుడుగైనా బల్బ్ వెలిగింది అనుకుంటూ మన లవ్ని పూర్తిగా అరేంజ్ మ్యారేజ్ చేసేస్తున్నావు కదా తింగరి, నిన్ను బ్రతిమాలుకోవాల్సి వస్తుంది ఒక చిన్న ముద్దు కోసం అంటూ తన ధోరణిలో తను మాట్లాడుతూ ఉంటాడు. అర్చన చటుక్కున చంటి బుగ్గపై ముద్దు పెట్టేసి పారిపోతుంది ఇంట్లోకి. మాట్లాడేవాడు కాస్త ఆ పరిణామానికి షాక్ అయి ఏం జరిగిందో తలుచుకుని హ్యాపీగా వెళ్ళి బజ్జుంటాడు. అర్జున్ వసు రూమ్లోకి వెళ్ళాక అర్జున్ రూమ్కి గడియ పెట్టి లోపలికొచ్చి బెడ్పై వాలుతాడు. అర్జున్ గారు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అంటుంది. అర్జున్ లేచి వెళ్ళి వసుని గట్టిగా హక్ చేసుకుంటాడు. వసుకి మాటలు రాక అలానే నించుంటుంది. చిన్నమ్మ అంటాడు మెల్లగా. అని పాపం చాలా కష్టంగా పలుకుతుంది అదురుతున్న గుండెతో. నీ ఆరోగ్యం ఎలా ఉంది అంటాడు అలానే హక్ చేసుకుని డాక్టర్ చెప్పింది గుర్తు తెచ్చుకుంటూ. పర్లేదు అంటుంది మెల్లగా. అర్జున్ వసుని వదిలి అన్ని పనులు నువ్వే చేయాలి అనుకోకు, అసలు నువ్వు రెస్ట్ తీసుకోవాలి, కానీ ఈ విషయం మన వాళ్ళకి తెలిస్తే బాధపడతారని చెప్పట్లేదు కాబట్టి చిన్న చిన్న పనులు మాత్రమే చేయి, అర్థమవుతుందా అంటాడు. వసు చిన్నగా నవ్వుతూ సరే అంటుంది. సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని వెళ్ళిపోతాడు. వసు అర్జున్ స్పర్శని తలుచుకుంటూ నవ్వుతూ ఉంటుంది. అర్జున్ బాత్రూంలో డాక్టర్ చెప్పిన మాటలు మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాడు. వసు ఇన్పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఫ్రమ్ అవుట్ సైడ్, బట్ మెంటలీ మాత్రం కొంచెం స్ట్రెస్లో ఉంది అర్జున్. తనకి జరిగిన ఆ సంఘటన మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయింది. అందుకే నైట్ పూట తనకి తెలియకుండానే ఏడుస్తుంది. అందుకే తనకి నువ్వు కొన్నాళ్ళు శారీరకంగా దూరంగా ఉండాలి, కానీ మానసికంగా నీ ప్రేమతో తనని ఆ స్ట్రెస్ నుండి బయటికి తీసుకొని రావాలి అని చెప్తాడు. చిన్నమ్మ, నా కోసం నీ ప్రాణం కూడా లెక్క చేయకుండా అలా చేసుకున్నావు. ఎలా అయినా నేను నా బాధ నుండి బయటికి తీసుకొచ్చి నీకు జీవితాంతం నా ప్రేమలో ఏ లోటు రాకుండా చూసుకుంటాను అనుకుంటూ ఫ్రెష్ అయ్యి రూమ్కి వస్తాడు. అప్పటికే వసు నిద్రపోవడంతో తను కూడా వెళ్ళి వసు పక్కనే పడుకొని, చిన్నమ్మ, రేపటి నుండి నిన్ను ప్రేమించిన అర్జున్ మాత్రమే నీకు కనిపిస్తాడు, గెట్ రెడీ అంటూ వసుని దగ్గరకు తీసుకుని నిద్రపోతాడు. ఎప్పటిలానే వసు ముందే లేచి ఇల్లంతా శుభ్రం చేసి కాఫీ పట్టుకొని అర్జున్ని లేపడానికి వెళ్ళింది. రాత్రంతా వసుని చూస్తూ ఎప్పటికో నిద్రపోయిన అర్జున్ వసు చేతి స్పర్శని మెల్లగా లేచి కూర్చున్నాడు. అలా చీరలో తలకి టవల్ కట్టుకుని బుట్ట బొమ్మలా ఉన్న వసుని చూసి నవ్వుతూ గుడ్ మార్నింగ్ చిన్నమ్మ అన్నాడు. వసు నవ్వుతూ కాఫీ ఇచ్చి పక్కన కూర్చుంది. అర్జున్ వసుని చూస్తూ కాఫీ తాగుతూ, చిన్నమ్మ, అది నిన్నొకటి అడిగినా అన్నాడు. అడగండి అర్జున్. అది ఒకసారి నీ నడుము చూపించు చిన్నమ్మ ప్లీజ్ అంటాడు కొంటిగా నవ్వుతూ. వసు సాకై ఇదివరకు చాలాసార్లు అడిగారని గుర్తుకొచ్చి నడుము మీద చేతులు పెట్టుకుని ఎందుకు అని అడిగింది సీరియస్గా చూస్తూ. నువ్వు చూపించు, ఆ తర్వాత చెప్తాను. ఆహా, నేను చూపించను అంటుంది బెట్టు చేస్తూ. బాగా ఆలోచించి సరే ఒక గేమ్ ఆడదామా అన్నాడు. ఏం గేమ్ అంటుంది. నేను నీకు ఇవాళ సాయంత్రంలోపు కనీసం 4 ముద్దులు పెడతాను. పెడితే నువ్వు నాకు నీ చిట్టి నడుము చూపించాలి. పెట్టలేకపోయాను అనుకో నీ ఇష్టం అంటాడు కాఫీ కప్ పక్కన పెట్టి చేతులు తన వెనక పెట్టుకుని మంచానికి ఆనుకొని. ఇది చీటింగ్, నేను ఒప్పుకోను అంటుంది ముద్దు అనేసరికి. ఏ భయమా నేను నీకు ముద్దు పెట్టేస్తానని? అయినా నువ్వు నన్ను ముద్దు పెట్టుకొని ఇవ్వకుండా కూడా ఆపలేవా? అంత వీకా అంటాడు వసుని రెచ్చగొడుతూ. అర్జున్ వీక్ అనేసరికి ఉక్రోషం వచ్చేసి, సరే అయితే నాకు 4 కాదు 5 ముద్దు పెట్టుకోండి,
అప్పుడు చూద్దాం అంటూ లేచి మూతి తిప్పుకొని వెళ్ళిపోతుంది. ఎస్ ఎస్ చిన్నమ్మ ఒప్పుకుందోచ్ అని హ్యాపీగా అరుస్తూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. వసు కిచెన్లోకి నవ్వుతూ వెళ్తుంది అర్జున్ మాటలు తలుచుకుని. వసు నవ్వుతూ రావడం చూసిన గీత ఇంట్లో పనులు చేయకుండా ఎక్కడికి వెళ్ళొస్తున్నావే అని అరుస్తారు. వసు భయపడుతూ అది పిన్ని ఆయనకి కాఫీ ఇచ్చొస్తున్నాను అంటుంది. ఇక్కడికి వచ్చింది నా కూతురికి పని చేయడానికా, నీ మొగుడికి పని చేయడానికి కాదు. ఇంకొకసారి ఫంక్షన్ పనులు కాకుండా నీ మొగుడు దగ్గర చూశాను, నా సంగతి తెలుసు కదా అంటుంది. అలాగే పిన్ని అంటూ కాఫీ కలుపుకొని అందరికీ తీసుకెళ్తూ ఉంటుంది. ఇంట్లో అందరికీ కాఫీ ఇచ్చేసి తలదువ్వుకోవడానికి రూమ్కి వెళ్తుంది. అర్జున్ చక్కగా నేవీ బ్లూ షర్ట్ వేసుకుని అద్దం ముందు తలదువ్వుకుంటూ ఉన్నాడు. అర్జున్ని చూసి వసు కాసేపు అలానే నించుండిపోతుంది. అర్జున్ అద్దంలో నుండి వసుని చూసి నవ్వుకుంటూ, అంత ముద్దొచ్చేస్తున్నాను చిన్నమ్మ అంటాడు వసు వైపు తిరిగి చేతులు కట్టుకొని చూస్తూ. వసు ఆ మాటలకి తేరుకొని అర్జున్ దగ్గరికి వెళ్ళి తన 2 చేతులు అర్జున్ మొహం చుట్టూ తిప్పి దిష్టి తీసి మెటికలు విరుస్తుంది. వసు 2 బుగ్గలను లాగుతూ, నీకంటే నేనేం అందంగా లేనులే చిన్నమ్మ అంటాడు నవ్వుతూ. వసు కూడా నవ్వుతూ, అది నా మీద మీకున్న ప్రేమ అంటూ, వెళ్ళండి త్వరగా ఎన్ని పనులున్నాయో తెలుసు కదా అంటుంది. హా తెలుసు, మన బెడ్ గురించి మర్చిపోకు అంటాడు. చూద్దాం, మీరు అంతమందిలో నన్ను ముద్దు పెట్టుకున్నప్పుడు కదా అంటుంది అద్దం వరకు నడుస్తూ. అర్జున్ వసు నడుముని చూస్తూ, కాచుకో ఇవాళ నైట్ నిన్ను నేను గెలుచుకుంటాను అంటూ నవ్వుతూ బయటకెళ్తాడు. వసు ఆ మాటలకి నవ్వుకుంటూ, ఈయనలో ఇలాంటి యాంగిల్ కూడా బాగుంది అనుకుంటూ తన పడిలో పడిపోతుంది. బావా నువ్వే పెళ్లి కొడుకులా ఉన్నావురా అంటాడు చంటి నవ్వుతూ. ఏరా దిష్టి పెడుతున్నావా? అందుకేరా నా చిన్నమ్మ నాకు దిష్టి తీసి మరీ బయటికి పంపించింది అంటాడు. అబ్బో అయితే ఇవాళ నీకు ఎవరు దిష్టి తగలదన్నమాట అంటూ, సరే కానీ బావా ఇంతకీ ఫంక్షన్ ఎప్పుడు? ఈవినింగ్ బావా, ఏ ఆగలేకపోతున్నావా అంటాడు నవ్వుతూ అర్జున్. ఉండు బావా, అసలే ఆ రౌడీ నన్ను దగ్గర కూడా రానివ్వట్లే, ఇంకేం ఆగలేకపోవడం అంటూ ఉసురుమంటూ చెప్తాడు. హహహ అని అర్జున్ గట్టిగా నవ్వుతూ, నాకు తెలుసురా నా చెల్లి నిన్ను డామినేట్ చేస్తుంది అని అంటాడు. చంటి కోపంగా చూస్తూ, నీ ఫ్రెండు పైగా నీ బావని నాకు హెల్ప్ చేయకుండా నవ్వుతావా? అయిపోయావరా నువ్వు అంటూ వెంట పడతాడు. బావా అది కాదురా అంటూ చంటి ముందు పరిగెడుతూ ఉంటాడు అర్జున్. అప్పుడే చేతిలో బంతిపూల మాలతో వేరే ఆడవాళ్ళతో నడుచుకుంటూ వస్తున్న వసు ఎదురుగా రావడం గమనించి వెంటనే మెరుపులాంటి ఐడియా వచ్చి కావాలనే వసుని గుద్దేస్తాడు. వసు పడిపోతుంటే పట్టుకున్నట్టు తన నడుముని పట్టుకుని అక్కడే వసు గొంతు మీద ముద్దు పెట్టేస్తాడు. అది చూసిన చంటి కళ్ళు పెద్దవి చేసి నోరు చేతులతో మూసుకుంటే పక్కన ఆడవారు సిగ్గుపడుతూ నవ్వుతున్నారు. వసు అయితే అంతమందిలో ఇలా జరిగేసరికి ఏం చేయాలో తెలియక అటు ఇటు వెళ్తూ ఎటు వెళ్ళాలో తెలియక కనిపించిన రూమ్లోకి వెళ్ళిపోతుంది. చంటి దగ్గరికి వచ్చి అర్జున్ అతని భుజం మీద చెయ్యి వేసి, అమ్మయ్య ఒకటి ఫినిష్ అంటాడు. అప్పటి వరకు షాక్లో ఉండి అర్జున్ మాటకు అర్థం కానట్టు చూస్తాడు చంటి. అంటే బావా అది అంటూ వాళ్ళ బెట్ గురించి చెప్తాడు, నడుము గురించి కాకుండా అర్జున్. అదృష్టం అంటే నీదే బావా, పెళ్ళయ్యాక ప్రేమించుకుంటున్నారు, మరి ఇలాంటి చిలి పనులు నా రౌడీ ఉందే అనుకుంటూ ఎదురుగా వస్తున్న అర్చన వైపు కోపంగా చూస్తూ ఉంటాడు చంటి. వీడేంటి ఇలా చూస్తున్నాడు అనుకుంటూ స్వర్ణాన్ని తీసుకుని వసుని వెతుకుతూ వెళ్తుంది అర్చన. ఎవరి రూమ్లోకి వెళ్ళిందో కూడా చూడకుండా తన గుండె దడిని తగ్గించుకోవడానికి అలా కళ్ళు మూసుకొని కూర్చుంది వసు. కానీ అర్జున్ పెదవులు తన కంఠాన్ని తాకడం తలుచుకుంటేనే మనసు పులకరించి తనకు ఏదేదో అవుతూ ఉంటే, బాబోయ్ నన్ను బాగా ఏడిపించేస్తున్నారు అర్జున్, ఆయనకి దొరకకుండా జాగ్రత్త పడాలి అనుకుంటూ లేచి వెళ్తుంది. వసుకి ఎదురుగా వస్తూ, ఎక్కడికి వెళ్ళావే, రా మమ్మల్ని రెడీ చేయవా అంటుంది వసు పరిస్థితి గమనించకుండా అర్చన. హా రండి అంటూ ఆ రూమ్లోనే కూర్చుని, అమ్మయ్య సాయంత్రం వరకు వెళ్తూ ఉండిపోతే బెట్టి గెలిచినట్టే అనుకుంటూ వాళ్ళకి మెహందీ పెడుతూ ఉంటుంది వసు. ఇద్దరూ ఇప్పుడే కొత్తగా జాబ్లో జాయిన్ అవ్వడంతో స్వర్ణ పని తన పని రెండింటినీ చేస్తూ రూమ్లోనే కూర్చున్నాడు కమల్. బాబు అర్జున్ ఇట్రా అంటూ పిలిచారు వెంకట్. హా మావయ్య చెప్పండి అంటూ అక్కడ కాంతం గారు, అర్చన వాళ్ళ పేరెంట్స్ అందరూ ఉండడంతో వాళ్ళతో మాటలలో పడ్డాడు అర్జున్. మధ్యాహ్నం కావస్తుంది. గీత గారు వెళ్ళి స్వర్ణకి అన్నం పెడుతూ అందరినీ భోజనానికి పిలవమని వసుకి చెప్తారు. చేసేది లేక బయటికి వెళ్తుంది వసు. చంటి అర్చన కోసం చూస్తూ ఆ రూమ్ నుండి తను కూడా బయటికి రావడం చూసి ఎదురెళ్తాడు. చంటి నవ్వుతూ, అచ్చు పాపకు ఆకలేస్తుందా అన్నాడు. చిన్నపిల్లల ఫేస్ పెట్టి, అవును గీత ఆంటీ స్వర్ణ ఒక్కదానికే పెడుతున్నారు అంటుంది. సరే నీ రూమ్లోకి వెళ్ళి కూర్చో, ఈ చంటి నీకు ఇవాళ ఆమ్ తినిపిస్తాడు అంటాడు. అంటూ తన రూమ్కి వెళ్ళిపోతుంది అర్చన. చంటి అన్నం తీసుకొచ్చి గోరుముద్దలు కలుపుతూ అర్చనకు పెడుతున్నాడు. అర్చన కళ్ళ వెంబడ నీళ్లతో చంటిని చూస్తూ ఉంటుంది. ఓయ్ ఎందుకే ఆ కన్నీళ్ళు,
కొంపదీసి కారంగా ఉందా ఏంటి అన్నాడు. కాదు అని తలూపుతూ చంటిని దగ్గరికి రమ్మని సైగ చేస్తుంది. కొంపదీసి కొడతావా? వంటలు నేను చేయలేదే బంగారం అంటూ భాగంగానే అచ్చు దగ్గరికి భయంగా జరుగుతాడు. చంటి బుగ్గల మీద ముద్దు పెట్టి లవ్ యూ బండోడా అంటుంది నవ్వుతూ అర్చన. చంటి షాక్ అయి పర్లేదే, నీకు కూడా రొమాంటిక్ సెన్స్ ఉంది అంటూ ఏడిపిస్తూ ఉంటాడు. పోరా, పోనీలే కదా అని ముద్దు పెడితే ఫోర్స్ కొడుతున్నావా అంటుంది. అబ్బో పెట్టావలే పెద్ద, ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఇలాంటి ముద్దులు పెట్టుకోవట్లేదు తెంగరి అంటాడు మొత్తం తినిపించి చేయి కడుక్కొని వస్తూ. అబ్బో మరి ఏ ముద్దులు పెట్టుకుంటున్నారేంటి అంటుంది మూత తిప్పుతూ. అచ్చుని దగ్గరకు తీసుకొని ఈ ముద్దులు అంటూ తన పెదవులతో అచ్చు పెదవుల్ని కలిపేస్తాడు. అర్చన కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ అయినా చంటి పెడుతున్న ముద్దులతో తన ప్రేమను కనిపిస్తుంటే తను కూడా జత కలిసింది. అర్జున్ పెద్దవాళ్ళతో మాట్లాడుతూనే చిన్నమ్మ ఏది అప్పటి నుండి కనపడలేదే అనుకుంటూ చుట్టూ చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి అందరినీ భోజనాల కోసం పిలవడానికి వస్తుంది. వసు రావడం చూసి రా చిన్నమ్మ రా, మనోళ్ళు అందరి ముందు నీకు ముద్దు పెట్టేసి నేను బుక్ చేయకపోతే ఇవాళ నా పేరు అర్జున్ కాదు అనుకుంటూ నవ్వుతూ వసుని చూస్తాడు. అమ్మో అర్జున్ గారు ఇక్కడే ఉన్నారే, ఇప్పుడు ఎలా? వసుని జాగ్రత్తగా అలర్ట్గా ఉండు నువ్వు అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక అందరూ భోజనాలకు రండి అని చెప్పి తిరిగి వెళ్ళేదల్లా అర్జున్ ఒడిలో ఉండడం చూసి తన గుండె ఆగినంత పనైంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. అసలేం జరిగి ఉంటుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందామే. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.